హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎస్ఎస్సి నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైంది. అందులో ఉన్నటువంటి పోస్టులు ఏవి ఉదాహరణకు చూసుకున్నట్లయితే, నోటీస్ కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి పోస్టులు అనేది మనకు విడుదలైనవి. అప్లికేషన్ డేట్స్ దగ్గరికి చూసుకున్నట్లయితే 2/8/2024 నుంచి 25/8 అంటే ఈ నెల 25వ తారీఖు వరకు లాస్ట్ అప్లికేషన్ డేట్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా అప్లికేషన్ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ దగ్గరికి వచ్చి చూసుకునేసరికి అక్టోబర్ లేదా నవంబర్లో ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ హోల్డ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్ట్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్, సీనియర్ ట్రాన్స్లేటర్ ఫర్ వేరియేషన్ మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇక్కడ పోస్ట్ దగ్గరకు చూసుకున్నట్లయితే జూనియర్ ట్రాన్స్లేటర్, జేటీఓ సెంట్రల్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్, అఫీషియల్ లాంగ్వేజ్ సర్వీసెస్ సంబంధించినటువంటి పే స్కేల్ దగ్గరకు వచ్చి చూసుకునేసరికి లెవెల్ 6 ప్రకారం 35,400 నుంచి 1,12,400 వరకు శాలరీస్ అని మెన్షన్ చేశారు. అదేవిధంగా జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్ ఫోర్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే లెవెల్ 6 ప్రకారం 35,000 నుంచి 1,12,000 సేమ్ శాలరీ అనేది మెన్షన్ చేశారు. అందరికీ ఇక్కడ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఉంది కదా, ఇక్కడ లెవెల్ 7 ప్రకారం 44,900 నుంచి 1,42,900 వరకు 400 వరకు శాలరీ ఉంటుందని మెన్షన్ చేశారు. ఇక్కడ వేకెన్సీ దగ్గరికి చూసుకున్నట్లయితే 312 వేకెన్సీస్ ఉన్నాయనేది మెన్షన్ చేశారు. ఇక్కడ ఫస్ట్ మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించినటువంటి చూడండి, క్యాస్ట్ వైజ్గా ఎస్సీ ఎస్టీ, ట్రైబల్స్, ఓబీసీ ప్రతి క్యాండిడేట్కి అనేది కూడా మనకు పోస్టులు అనేది ఉన్నాయని ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రతి క్యాండిడేట్ కూడా సపరేట్ పోస్టులు ఉన్నాయని కూడా మెన్షన్ చేశారు. ప్రతి ఏజ్ రిలాక్సేషన్ దగ్గరకు వచ్చి చూసుకునేసరికి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అంటే 1/8/2024 వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 2/8/1994లో పుట్టి 1/8/2006లో క్లోజ్ చేయాలి. కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ రిలాక్సేషన్ అనేది 5 ఇయర్స్ ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, పీడబ్ల్యూ ఓబీసీ క్యాండిడేట్స్కి 13 ఇయర్స్, ఎస్సీ క్యాండిడేట్ రిలాక్సేషన్కు 15 ఇయర్స్. అంటే ఇది పీడబ్ల్యూ అనేది ఫిజికల్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అన్నమాట. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ఎక్స్ సర్వీస్ మెన్ ప్లాన్ ప్రతి ఒక్కరు కూడా మనకి అప్లికేషన్ ఉన్నదాన్ని అప్లై చేసుకోవచ్చు అనేది మెన్షన్ చేశారు. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గరికి చూసుకున్నట్లయితే మాస్టర్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇంగ్లీష్ కంపల్సరీ. ఎవరికి హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటిది మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. అయితే నేను నోటిఫికేషన్లో కింద పోస్టుకు సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్స్ అనేది నేను నోటిఫికేషన్లో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఇస్తాను. అక్కడ మీరు వెళ్ళి క్వాలిఫికేషన్ ఏందనేది క్లియర్గా చూసుకోండి. ప్రతి పోస్టుకు సంబంధించినటువంటి క్వాలిఫికేషను, మాస్టర్ డిగ్రీకి సంబంధించినటువంటి అక్కడ ఏ లాంగ్వేజ్కి చేసి ఉండాలనేది పీజీ కంపల్సరీ అనేది మెన్షన్ చేశారు. పీజీ అనేది ఉంటే కంపల్సరీ మాస్టర్ డిగ్రీ అనేది డిగ్రీ చేసి ఉండాలనేది మెన్షన్ చేశారు. అప్లికేషన్ అనేది మనకి ఫీజు దగ్గరకు చూసుకున్నట్లయితే 100 రూపీస్ అండి, ఓన్లీ 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. అప్లికేషన్ వెబ్సైట్ వచ్చేసరికి మనకి ప్రతి రాష్ట్రానికి సపరేట్గా ఉంది. మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి వెబ్సైట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి వెబ్సైట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచేరికి సంబంధించిన www.ssc.sr.gov.in ఈ వెబ్సైట్లో మనం అప్లికేషన్ అనేది చేయాలి. ప్రతి రాష్ట్రానికి సంబంధించిన
వేరువేరుగా ఉంది చూసుకోండి ఒకసారిగా. ssc.wr.net ప్రతి రాష్ట్రానికి సంబంధించిన బట్టి సపరేట్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఎగ్జామినేషన్ దగ్గరికి చూసుకున్నట్లయితే జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీష్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పారు. 100 మార్క్స్ 2 అవర్స్ అంటే 2 గంటల నిమిషాలు, 2 గంటల వరకు నిమిషాలు ఉంటుందని మెన్షన్ చేశారు. అంటే ఓన్లీ 40 మినిమం మార్క్స్ వస్తే ఎలిజిబిలిటీ క్యాండిడేట్ అనేది మెన్షన్ చేశారు. నెక్స్ట్ రెండో ఎగ్జామినేషన్ అనేది 200 మార్క్స్ ఉంటుంది, 2 అవర్స్ ఉంటుంది. 40 మినిమం మార్క్స్ క్యాండిడేట్ ఎలిజిబిలిటీ స్కోర్ ఫర్ అబోవ్. అంటే మనకు ప్రతి మార్కు గాను అంటే రిమార్క్ కూడా పెట్టచ్చు. అంటే మనకి ప్రతి 4 మార్కులకు గాను 4 రాంగ్ మార్కులకు గాను 0.25 అంటే ప్రతి 4 క్వశ్చన్లకు గాను ఒక మార్క్ అనేది పాయింట్ వైజ్గా తగ్గుతుందని కూడా మనకు మెన్షన్ చేశారు. మనకి క్వాలిఫికేషన్ అవన్నీ క్లియర్గా మనకు డౌట్లో ఉంటాయి. ఒకవేళ వీడియోలో డౌట్ ఉంటే మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నోటిఫికేషన్లో క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళి క్లారిటీగా చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.